అలాగే మా అమ్మ నాన్న ఎంత కోటీశ్వరులని కాదు, బాగుపడిన వాళ్ళంతా కూడా ఏంటంటే గర్భదరిద్రులే. ఏదీ లేని వాళ్ళే బాగుపడ్డారు తప్ప బాగున్న వాళ్ళంతా రింగ్ రోడ్లో పెద్ద పెద్ద కార్లు వెళ్తూ క్రాష్ రేస్ వచ్చిన వాళ్ళే. ఒక లాల్ బహదూర్ శాస్త్రిని చూసుకోండి, గంగా నది దాటడానికి డబ్బులు లేకపోతే ఆ మూట పుస్తకాలు నెత్తిమే పెట్టుకుని అది దాటి వచ్చి ఆయన చదువుకున్న వ్యక్తి. అదేవిధంగా మన మన్మోహన్ సింగ్ గారు చూడండి, ఆయన కాలినడకనే వెళ్తూ డబ్బులు లేని వచ్చి ఒక మహా మేధావిగా ఒక గొప్ప ఎకానమిస్ట్గా వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా పేదవాడే. అలాగే ఏది చూడండి, నేను ఎందుకు చెప్తాను అంటే, మన అబ్దుల్ కలాం గారు చాలా సందర్భాల్లో చెప్తుండేవాడు, ఆయన పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మన తప్పు అని చెప్పి. సో మీ నాన్నగారు కూలి పని చేసుకోవచ్చు, మీ నాన్నగారు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, సగర్వంగా చెప్పండి మా నాన్నగారు ఆటో డ్రైవర్ అని. కానీ మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే, మీరు మరణించే లోపుగా మీ నాన్నగారు 10-15 ఆటోలు మేనేజ్ చేసే స్టేజ్కి నేను మా నాన్నగారిని తీసుకెళ్తాను అన్న ప్రగాఢ లక్ష్యంతో మీరు వెళ్ళాలి. సో ఆ విధంగానే మీ నాన్నగారు చేసే వృత్తిని కూడా సగర్వంగా చెప్పుకోండి. ఈ రోజులో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏమన్నా మా నాన్నగారు తాపీ పని చేస్తుంటే ఏమైనా చెప్తే ఏమైనా సిగ్గవుతామో అని చెప్పి. తాపీ పని చేసిన మన నాన్నే. సో ముందు మీ అమ్మా నాన్నలను పరిరక్షించుకోండి, మీ అమ్మా నాన్నలను పూజించడం నేర్చుకోండి. అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పింది ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. జాతి భద్రతతో పాటు ఏంటంటే దేశం పట్ల ప్రేమను కూడా పంచుకోండి. ఎప్పుడు కూడా ఏంటంటే అది మీరు అతి తెలివితేటలో అహంభావాన్ని ప్రదర్శించకండి. చాలామందికి అదొక అహంభావం. వివేకానందుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ప్రతిభాటవాన్ని చూసి చాలామంది అంటారు, భారతదేశంలోని అంత తెలివైన వాడు ఎవడన్నా ఉన్నారా అని అడుగుతారు చాలామంది. అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. ఆ సమాధానం ఏంటంటే, భారతదేశంలో నేను చాలా విషయాలు నేర్చుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళంతా నాతో చెప్పారు, నీకు ఇంకా నేర్చుకునే వయసు రాలేదు, ముందు 4-5 దేశాలు తిరిగిరా అంటే, నేను తిరిగి రావడం కోసం అమెరికా వచ్చాను. ఇవన్నీ తిరిగి వెళ్ళిన తర్వాత మా భారతదేశంలో ఉండే మేధావులు కాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకైనా అర్హత వస్తుందేమో అని, అది ఆయన యొక్క వినయం. సో ఈ రోజున మనకేంటంటే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా కూడా వచ్చినా మనం ఏంటంటే విర్రవీగిపోతున్నాం. అహంభావం ఇప్పుడు కూడా మనిషి పతనానికి మూలమవుతుంది. కాబట్టి అహంభావానికి పోకండి, జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఈ అన్నిటికీ ప్రాథమికంగా ఏంటంటే ముందు మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడు ఆ కాంతులు మట్టికి వెదజల్లేలాగా చూడండి.